ఒక్క సెకను, కేవలం ఒక్క సెకను చాలు మన జీవితాన్ని తలకిందులుకేయడానికి. అప్పటివరకు స్టేజ్ మీద వేలాది మందిని తన డాన్స్తో ఉర్రూతలొగిస్తున్న ఒక డాన్సర్ మరుక్షణం మృత్యువుతో పోరాడుతూ ఆసుపత్రి బెడ్డుపై ఉంటాడని ఎవరైనా ఊహిస్తారా? బుల్లితెర ప్రేక్షకులకు, ముఖ్యంగా యూత్కు పండు మాస్టర్ అంటే ఒక బ్రాండ్. తన ఎనర్జెటిక్ స్టెప్పులతో, అమాయకపు నవ్వుతో అందరినీ అలరించే ఆ డాన్సర్ జీవితంలో ఒక్కసారిగా చీకటు కమ్ముకోగా ఇప్పుడతను నడవలేని స్థితిలో హాస్పిటల్ బెడ్పై పడి ఉన్నాడు. అసలు ఆ అర్ధరాత్రి విశాఖ హైవేపై ఏం జరిగింది? ఒక తోటి డాన్సర్ ప్రాణం కాపాడబోయి పండు తన ప్రాణాలనే ఎలా ప్రమాదంలో పడేసుకున్నాడు? ఈ ప్రమాదం ఆయన డాన్స్ కెరియర్ని ఎలా దెబ్బతీసింది అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. విశాఖపట్నం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. అసలు వివరాల్లోకి వెళ్తే జూన్ 2వ తేదీనం మంగళవారం రాత్రి విశాఖపట్నం జిల్లా తగరపు వలసలో అమ్మవారి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ వేడుకల కోసం పండు మాస్టర్ తన డాన్స్ టీంతో కలిసి ఎక్కడికి వెళ్లారు. ఎప్పటిలాగే స్టేజ్ మీద తన అద్భుతమైన పర్ఫార్మెన్స్తో ప్రజలను మెప్పించాడు. అలా ఆ కార్యక్రమం ముగిసిన తర్వాత అర్ధరాత్రి 1 గంట దాటిన సమయంలో పండు మరియు అతని బృందం కారులో హైదరాబాద్కు ప్రయాణమయ్యారు. వారి ప్రయాణం ఆనందపురం నేషనల్ హైవే దగ్గర్లోని లొడగలవానిపాలెం వద్దకు చేరుకున్నప్పుడు ఒక అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. కారులో ప్రయాణిస్తున్న పండు టీంలోని ఒకతనికి అకస్మాత్తుగా తీవ్ర అస్వస్థత ఏర్పడి వాంతులవుతుండటంతో కారును రోడ్డు పక్కన ఆపాల్సి వచ్చింది. ఆ టైంలో పండు కూడా కారు దిగి అస్వస్థతకు గురైన అతన్ని పలకరించడానికి కారు వెనుక భాగంలో నిలబడ్డాడు. సరిగ్గా అదే సమయంలో మృత్యువు కోళ్ల వ్యాన్ రూపంలో వచ్చింది. వెనుకనుంచి అత్యంత వేగంగా వస్తున్న కోళ్ల లోడుతో కూడిన ఒక బొలేరో వాహనం అదుపు తప్పి రోడ్డు పక్కన ఆగి ఉన్న పండు కారును బలంగా ఢీకొట్టింది. ఆ వేగం ఎంత ఎక్కువగా ఉందంటే బొలేరో వాహనం కారును ఢీకొట్టడమే కాకుండా పక్కనే నిలబడి ఉన్న పండును కూడా బలంగా ఢీకొట్టి కారుకు మరియు బొలేరోకు మధ్యలో నలిపేసింది. ఈ భయంకరమైన ప్రమాదంలో పండు 2 కాళ్లకు అత్యంత తీవ్రమైన గాయాలయ్యాయి. ఆయన 2 కాళ్ల ఎముకలు ఫ్రాక్చర్ అయ్యాయని, తీవ్ర రక్తస్రావం జరిగిందని సమాచారం. ప్రమాద సమయంలో పండు కాళ్లు వాహనాల మధ్య ఇరుక్కుపోవడంతో అక్కడ ఉన్న స్థానికులు మరియు టీం సభ్యులు ఎంతో శ్రమించి ఆయనను బయటకు తీశారు. వెంటనే నైట్ బీట్ పోలీసులు స్పందించి పండును విశాఖపట్నంలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అలా అప్పటివరకు సరదాగా ఉన్న ఆ ప్రాంతం ఒక్కసారిగా ఆర్తనాదాలతో నిండిపోయింది. ఒక డాన్సర్కు కాళ్లే సర్వస్వం. అలాంటి కాళ్లకు తీవ్ర గాయాలు కావడం పట్ల సినీ పరిశ్రమ మరియు బుల్లితెర వర్గాలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. వైద్యుల ప్రాథమిక సమాచారం ప్రకారం పండు ప్రాణాపాయం నుండి తప్పించుకున్నప్పటికీ అతని 2 కాళ్లకు మేజర్ సర్జరీలు చేయాల్సి ఉంటుందని తెలిపారు. అతను మళ్లీ పాత పండులా డాన్స్ చేయాలంటే చాలా సమయం పట్టవచ్చు. కోలుకోవడానికి దీర్ఘమైన విశ్రాంతి అవసరమని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. ఈ ప్రమాదంలో మరో 2 సభ్యులకు కూడా స్వల్ప గాయాలయ్యాయి. కానీ వారి పరిస్థితి నిలకడగా ఉంది. ఆనందపురం పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని అతివేగం మరియు డ్రైవర్ నిద్రమత్తు వల్లే ఈ ప్రమాదం జరిగిందని నిర్ధారించి బొలేరో వాహనాన్ని సీజ్ చేశారు. ఇప్పుడు మనం పండు గురించి తెలుసుకుంటే పండు అసలు పేరు సూర్యప్రకాష్. అతను 1995 మార్చి 25న పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో జన్మించాడు. పండు తండ్రిగారు కూడా ఆంధ్రాకే చెందినవారే, కాని ఉపాధి కోసం కోల్కతాకు వలస వెళ్లారు. చిన్నప్పట్నుండి పండుకు డాన్స్ అంటే ప్రాణం. టీవీలో అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి స్టార్ హీరోల డాన్స్ని చూస్తూ స్వయంగా ప్రాక్టీస్ చేసేవాడు. అలా స్కూలు చదువుతున్న రోజుల నుండే పండు చిన్న చిన్న ఫంక్షన్లలో, ఈవెంట్లలో డాన్స్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించేవాడు. కాని పండు జీవితం పూలబాటేమీ కాదు. అతను తన చిన్న వయసులోనే తన మదర్ని కోల్పోయాడు. ఆ తర్వాత ఆయన తండ్రి పండును చదివించాలనుకున్నప్పటికీ పండు మాత్రం తన కల డాన్స్ మాత్రమే అని గట్టిగా నమ్మాడు. డాన్స్ మీద ఉన్న మక్కువతో ఆయన ఆంధ్రప్రదేశ్కి వచ్చాడు. ఇక్కడ ప్రముఖ కొరియోగ్రఫర్ జిత్తూ మాస్టర్ పరిచయం పండు జీవితాన్ని మార్చేసింది. జిత్తూ మాస్టర్ పండులోని టాలెంట్ని గుర్తించి ఆయనకు డాన్స్లో మెళకువలు నేర్పాడు. ప్రారంభంలో పండుకు అసలు డాన్స్ అంటే ఏమిటో తెలియదు. కేవలం ఆసక్తి మాత్రమే ఉండేది. కానీ జిత్తూ మాస్టర్ శిక్షణలో ఆయన ఒక ప్రొఫెషనల్ డాన్సర్గా ఎదిగాడు. అలా ఈటీవీలో ప్రసారమయ్యే ఢీ రియాలిటీ షో పండుకు జీవితంలో ఒక గొప్ప మలుపునిచ్చింది. ఆ షోలో అతను చేసిన కామెడీ టైమింగ్, అమాయకపు డైలాగులు మరియు ఎనర్జెటిక్ డాన్స్ స్టెప్పులు ఆయనను ఓవర్ నైట్ స్టార్గా మార్చేశాయి. కేవలం ఒక డాన్సర్గా మాత్రమే కాకుండా కొరియోగ్రఫర్గా కూడా పండు తన ముద్ర వేయడం ప్రారంభించాడు.
ప్రస్తుతం పండు పలు సినిమాలకు కొరియోగ్రఫీ చేయడమే కాకుండా సొంతంగా ఒక డాన్స్ టీంని ఏర్పాటు చేసుకుని తెలుగు రాష్ట్రాల్లో అనేక ఈవెంట్లు చేస్తున్నాడు. పండు వ్యక్తిగత జీవితంలో ఎన్నో విషాదాలు ఉన్నాయి. తల్లిని కోల్పోయిన బాధలో నుండి కోలుకోకముందే ఆయన ప్రాణంగా ప్రేమించిన గర్ల్ఫ్రెండ్ కూడా అనారోగ్యంతో చనిపోయింది. ఇన్ని కష్టాలు ఉన్నా పండు తన లవ్వును ఎప్పుడూ పోగొట్టుకోలేదు. స్టేజ్ మీద ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ అందరినీ నవ్విస్తూనే ఉండేవాడు. అలాంటి వ్యక్తికి ఈరోజు 2 కాళ్లకు గాయమై నడవలేని స్థితిలో ఉండటం ఆయన అభిమానులను కలచివేస్తోంది. పండుకు అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టం. భవిష్యత్తులో ఆయన సినిమాలకు కొరియోగ్రఫీ చెయ్యాలనేది పండు జీవిత లక్ష్యం. పండు మాస్టర్ జీవితం మనకు ఒక విషయాన్ని నేర్పిస్తుంది. జీవితం ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో ఎవరూ ఊహించలేరు. అర్ధరాత్రి హైవేలపై ప్రయాణించేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలో ఈ ప్రమాదం మనకు హెచ్చరిస్తోంది. పండు మాస్టర్ ఒక గొప్ప ఫైటర్. ఆయన జీవితంలో ఎన్నో అడ్డంకులను దాటుకొని ఇక్కడి వరకు వచ్చారు. ఇప్పుడు ఈ ప్రమాదం నుండి కూడా కోలుకొని మళ్లీ స్టేజ్ మీద తన చిందులతో మనల్ని అలరిస్తాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఆయన త్వరగా కోలుకోవాలని మీరు కూడా ఆశిస్తున్నట్లయితే #GetWellSoon పండు మాస్టర్ అని కింద కమెంట్ చేయండి. మనందరి ప్రార్థనలు ఆయనను మళ్లీ సాధారణ స్థితికి తీసుకొస్తాయని ఆశిద్దాం. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.